అందరికీ నమస్కారం అండి. నాగా డివోషనల్ ఛానల్కి స్వాగతం అండి. మనము ఈరోజు 4వ రోజు నవరాత్రులు, దేవీ నవరాత్రుల్లో 4వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి గురించి తెలుసుకుందామండి, చెప్పుకుందాము కదా. త్రిపుర సుందరి లేదా మహాత్రిపుర సుందరి రూపాలలో ఒక మహావిద్యలలో ఒక స్వరూపం. సాక్షాత్తు ఆదిపరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావును త్రిపుర సుందరి అంటారు. 16 ఏళ్ల వయసు గల 16 వివిధ కోరికలు కలది కావున షోడశి అని పిలుస్తారు అమ్మవారిని. త్రిపుర అనగా ముల్లోకములు, సుందరి అనగా అందమైనది కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములను పాలించే సుందరి అని అర్థం. అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతం కలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో చెప్తున్నారు. ఈ దేవత 3 రూపాలలో ఉంటుంది. ఒకటి స్థూల అంటే భౌతికం, ధ్యాన శ్లోకాలలో వివరించబడినది. బహిర్యాగంతో పూజించబడుతుంది. బహిర్యాగంతో మన సూక్ష్మ అంటే సున్నితం, మూలమంత్రాలలో సూక్ష్మ సున్నితం అంటే మూలమంత్రాలలో వివరించబడినది, జపంతో పూజించబడుతుంది. మూడవది పర అంటే మహోన్నతం, అంతర్యాగం పూజించబడుతుంది. అంటే యంత్రమంత్ర ప్రయోగాలతో పూజించబడుతుంది. కదంబ వృక్షములు వనమందు నివసించున్నది. ముని సముదాయమును కదంబ వృక్షములను వికసింపజేయు మేఘమాల అయినది. పర్వతముల కంటే ఎత్తైన నితంబు కలది. దేవతా స్త్రీలచే సేవించబడునది. తామరల వంటి కన్నులు కలది. తొలకరి మబ్బు వలె నల్లనైనది. 3 కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సుందరి. పురాత్రయంలో 2వ శక్తి లలిత అమ్మవారు. దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపము అమ్మ. పంచదశాక్షరి మంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు లలితా మహాత్రిపుర సుందరి దేవిని. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున సరస్వతీదేవి, ఎడమవైపున లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను అమ్మవారు సిద్ధింపజేస్తుంది. ఈమె శ్రీ విద్యా స్వరూపిణి, సృష్టి స్థితి సంహార స్వరూపిణి. కుంకుమతో నిత్య పూజ చేసే సువాసినులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్ర ఆరాధన, కుంకుమార్చన, లలితాష్టోత్రముతో అమ్మని పూజించటం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది. మాంగళ్య బలాన్ని కోరుతూ సువాసినులకు పూజ చేయాలి. శ్రీచక్రంలో బిందువు ఒకటిగానే కనిపించినను శాంతమయి అయిన ఆ దేవి 3 వివిధ శక్తుల సమాహారము. ఒకటి ఇచ్ఛాశక్తి, వామాదేవి, బ్రహ్మ యొక్క దేవేరి ఆమె. 2 జ్ఞానశక్తి, జ్యేష్ఠాదేవి, విష్ణు యొక్క దేవేరి. 3 క్రియాశక్తి, రౌద్రి, శివుడు యొక్క దేవేరి. ఇవన్నీ సాక్షాత్ అంబికాదేవి యొక్క రూపాంతరాలే అని చెప్తున్నారు. లలిత అనగా ఆటలాడునది అని అర్థము. సృష్టి, స్థితి మరియు లయలు దేవి యొక్క ఆటలు.
మోక్షదాయకాలైన 7 క్షేత్రములలో కంచి క్షేత్రం ఒకటి. ఒకసారి వేదాంగ పారంగతుడు అయిన అగస్త్య మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి కామాక్షి దేవిని పూజించాడు. అనేక సంవత్సరములు తపస్సు చేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతడికి హయగ్రీవ రూపంలో ప్రత్యక్షమై ఏమి కోరిక అని అడగగా మహర్షి ఆయనకు నమస్కరించి, పామరులైన ఈ మానవులు అందరికీ మోక్షాన్ని పొందటానికి సులభమైన మార్గం ఏదైనా ఉంటే దానిని తెలియచేయవలసిందిగా లోక కళ్యాణార్థం విష్ణుమూర్తిని ప్రార్థన చేశాడు. దానికి హయగ్రీవుడు, మానవులకు భుక్తిని ముక్తిని దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి లలితా పరాశక్తి మాత్రమే అని చెప్పి ఆ లలితా చరిత్రను అగస్త్యుడికి వివరముగా తెలియజేశాడు. అమ్మవారు బండాసురుడు అనే లోకపీడికుడును పరమ కీరతకుదను వధించే ఘట్టంలో దేవతలందరూ అమ్మని ప్రార్థన చేయగా వారు చేసిన యాగం నుండి చిదగ్ని సంభూతిగా అమ్మ ఆవిర్భవించింది. చిదగ్న సంభూతి మనకి లలితా సహస్రనామంలో వస్తుంది కదా, అష్టోత్తరాల్లో కూడా వస్తుంది. బండాసురుడిని వధించడం కోసమే సమస్త లోకాలను, దేవజాతలను, ప్రకృతిని, ప్రాణకోటిని, వస్తుజాలాన్ని మరలా సృష్టించటం, సంరక్షించుకోవడం కోసమే అమ్మ ఆవిర్భవించింది. ఆ విధముగా ఉద్భవించిన లలితాదేవి శరీరము ఉదయిస్తున్న 1000 సూర్యుల కాంతి వలె ప్రకాశించింది. ఆమె 1000 సూర్యుల కాంతి వలె ప్రకాశిస్తుంది ఆమె శరీరం. అమ్మవారు సృష్టిలోని సౌందర్యం అంతటికి అవధి. అమ్మకి మించిన సౌందర్యం లేదు. బండాసురుడిని వధించే కార్యంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన యుద్ధం చేసిన లలితకు కరాంగూళి నకోత్పన్న నారాయణ దశాకృతి అనే నామం ఏర్పడింది. మన లలితా సహస్రనామాల్లో వస్తుంది ఈ నామం. అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి. దేవీ భాగవతం, లలితోపాఖ్యానం నిత్యం పఠన వలన అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు. ఇదండి మనం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి గురించి ఈరోజు తెలుసుకున్నామండి. అదండి మనం నా బొమ్మల కొలువు ఎలా ఉందో అందరూ చెప్పండి, లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఉంటే చెప్పండి ఎలా ఉందా నా బొమ్మల కొలువు అనేది. ఈ వీడియో లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. ఓకే, థ్యాంక్ యూ ఆల్.